నంద్యాల పట్టణం దేవనగర్లో కత్తిపోట్లు కలకలం రేపింది. దేవనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కదిరి సుంకన్న అనే వ్యక్తిని కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఈ దాడిలో విజయ్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. వెంటనే సుంకన్నను నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే దాడికి కారణమని తెలుస్తోంది. అలా ఇంటి పైన లెటిన్ పైన బయట తిరగకూడదు అని చెప్పి ఈయన మాట్లాడినందుకు ముందర వేట నిలబడి ఉంటే వెనకాల వచ్చి కత్తి తీసుకొని ఫలానా వచ్చినారు. దేవనగర్ సుంకన్న, కదిరి సుంకన్న, విజయ్. గొడవలు ఏం లేదు సార్. అంతకుముందు కొట్లాటలు ఉన్నా గానీ మీదకి వచ్చేటోళ్ళు కాదు. మా ఆయన మీదకి ఏమనుకున్నా గానీ మీదకి వచ్చి వెనకాల నుంచి వచ్చి పొడిచిపోయినారు సార్ వాళ్ళు. ఫస్ట్ మేము ఆటోలో పోతున్నాం సార్. దేవనగర్లోకి ఎంట్రన్స్ లో ఆ మంచి ఆల్రెడీ కూడా పెట్టుకున్నా ఎవరితోనో చిన్నగా అటు పోతున్నప్పుడు ఎవర్రా మీరు అది అంటే లేదన్నా మేము పండుగ చేసుకుని పోతున్నాంలే తాగేసిపోతున్నాం అంటే ఇక్కడ మాది వాళ్ళు రాకూడదు కొడుకులారా అది అని ఆటో పిల్లని కొట్టినాడు సార్. ఆటో పిల్లని కొడితే ఒక పిల్లోడు లేదు నాది అని పోయిన వెంటనే ఆ పిల్లోడు కత్తి తీసుకొని పొడిచినాడు సార్. అంటే అన్నాడు ఎవరిని కంటున్నావురా నువ్వు ఇంత పని అని అంటే నీదేంద్రా అని కత్తితో పొడిచేసినాడు సార్. పాత కేసు తిక్కస్వామి కాడి నుంచి వచ్చి ఉంటుంది సార్. ఆ నుంచి అది మన తెల్ల పిల్లోనికి దింపనీకి వస్తుంటుంది. అది మన శ్యామనగర్కి అది వస్తుంటే ఆ పిల్లోడు వచ్చేసి ఆడ దింపే లోపల తిట్టినాడు. మాది నా కొడుకులారా నా కొడుకులారా మీ మా సందులో తిరుగుతారు, మీ రాజకీయ మీది ఎక్కువైంది అది ఇది తిడితే ఇల్లుండి వచ్చి ఎవరిని తిరుగుతాం అది అని అది ఆటో తొలి డ్రైవర్కి మూడు చెంపల దెబ్బలు కొట్టినాడు. ఈ అతనోడు పొడిచినోడు ఇతనోడు పొడిపిస్తున్న అతనోడు ఎవరికి నువ్వు కొట్టేదని రెండేట్లు కొట్టినాడు. అతనికి ఆడికి అయిపోయింది. ఆ ఆటో డ్రైవరు భయపడి వెళ్ళిపోయినాడు. ఇతను వెనకల వచ్చే లోపల అతను అది మామూలు కత్తి తీసుకొని అది బాగా తీసుకొని పొడిచినాడు. ముందరికి ఆడ ఆపంటే ముందరికి వెళ్ళిపోయినాం. అంటే ఆ పిల్లోడు వెనకల నుంచి ఇంట్లో దమ్మని వాళ్ళ ఇంట్లో అనే ఏం లేదు మామూలుగా అతను వచ్చేసి అది పొడిచినాడు. రెండేళ్ళు పని చేస్తాం మాకు తెలుసు సార్. ఇతను వచ్చేసి రాడ్ బిల్డింగ్ పని చేస్తాడు. ట్యాంకీ పని చేస్తాడు విజయవాడలో. ఏడే వచ్చేసి ఇది మన శ్యామనగర్.